ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఎంతో పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ వ్యవహారాన్ని అయితే కనుక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కుదిపేసే సంఘటన. అది అసలు నెయ్యే కాదు అంటూ సిట్ రిపోర్ట్ ఇస్తే కనుక ఆ రిపోర్ట్ని అసలు ఎలా చూడాలంటారు దాన్ని? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, దొంగతనం చేశాడు, ఆయన పోలీసులు ఎరగబాదినా కూడా చెప్పడాడు. థర్డ్ డిగ్రీ ఉపయోగించిన ఒక ముదురు దొంగలు ఉంటారు, వాళ్ళు పోలీసులు అలివిగారు, వాళ్ళేం చేయలేరు. అట్లనే వీళ్ళు కూడా ఎట్లా తయారయ్యారంటే, దొంగతనం చేశారు, తప్పు చేశారు, సమర్థించుకోవడానికి. ఎందుకంటే వీళ్ళ బాధ ఏంటంటే మళ్ళీ ప్రజల్లోకి రావాలంటే ఈ తప్పును ఒప్పుకున్నాం అనుకో ఫెయిట్ అయిపోతారు. అంటే ఒప్పుకోకుండా ఏదో రకంగా ఎదుర్కొని, సహజం. ఇప్పుడు కొంతమంది వాళ్ళు కూడా నమ్మేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు బలమైన రెండు వర్గాలుగా తయారైంది వ్యవస్థ అంతా కూడా, పల్లెల్లో కానీ ఎక్కడైనా కానీ. ఇప్పుడు ఈ కూటమి వర్సెస్ జగన్ పార్టీ, ఈ రెండే పార్టీలు ఉన్నాయి వ్యవస్థలో. ఈ పార్టీలో ఉన్నాడు ఆ పార్టీలోకి పోలేడు, ఆ పార్టీలో ఉన్నాడు ఈ పార్టీలోకి పోలేడు. ఆ పార్టీలో ఉన్నాడు ఆ పార్టీని సమర్థిస్తాడు, ఈ పార్టీలో ఉన్నాడు ఈ పార్టీని సమర్థిస్తాడు. వ్యవస్థ ఎట్లా తయారైందంటే తప్పు చేసినా కూడా ఈ పార్టీ వాళ్ళని సమర్థించుకునేటువంటి వ్యవస్థ ఏర్పడింది. అంతేగాని తప్పుని తప్పు అనేటువంటి వాడు లేడు. మూర్ఘంగా తయారయ్యారు జనం కూడా. ఎట్లా తయారయ్యారంటే, తప్పు చేస్తే ఏమైంది, ప్రభుత్వం సొమ్ము తింటే ఏమైంది, తినని వాడెవడు, తప్పు చేయని వాడెవడు, ఇవన్నీ అసలు దీని గురించి తప్పు చేయని వాడు అనేటువంటి వాడు లేడు. ఎందుకు తప్పు చేయటం లేదంటే, మొట్టమొదట దీన్ని కంట్రోల్ చేసేది రాజకీయ నాయకులు. వాళ్ళు కనుక తప్పు చేయకుండా ఉండనట్టయితే ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా పక్కాగా ఉంటుంది. ఎప్పుడైతే రాజకీయ పార్టీల కోసము డబ్బులు విచ్చలవిడిగా పార్టీలు సందాలు వసూలు చేసి ఎలక్షన్లో ఖర్చు పెట్టి పవర్లోకి వస్తున్నారో అది బేసు ఈ కరప్షన్కి కారణం. ఎప్పుడైతే రాజకీయ నాయకుడు మంత్రి సంపాదించుకున్నాడు అనుకో, మంత్రి దగ్గర సెక్రటరీ సంపాదించుకుంటాడు, సెక్రటరీ దగ్గర అసిస్టెంట్ సంపాదించుకుంటారు. తర్వాత ఇది ఎక్కడి వరకు పోద్ది, రూట్ లెవెల్కి పోద్ది, పంచాయతీ లెవెల్కి పోద్ది. ఈ కరప్షను ఎట్లా. ఇప్పుడు ఈ మధ్య నీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఒక అతను బాగా ఆనెస్ట్, అతను తర్వాత కరప్ట్ అయ్యాడు. ఎందుకు అయ్యాడంటే, సార్ నేను తీసుకోకపోయినా కూడా ఒక జేఈ నేను తీసుకోకపోయినా కూడా పై వాళ్ళకి నేను వాళ్ళందరి దగ్గర కాంట్రాక్టర్ దగ్గర కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అదే కాకుండా ఈ ఆఫీసర్లంతా వస్తుంటారు, వాడు హ్యాండ్ కర్చీఫ్ దగ్గర నుంచి టూత్ పేస్ట్ దగ్గర నుంచి బ్రష్ దగ్గర నుంచి వీళ్ళు ఏమీ తీసుకురారు, మొత్తం వీళ్ళే సప్లై చేయాలి, భోజనాలు సప్లై చేయాలి. మొత్తం అంత ర్యాంపెంట్ కరప్షన్ దీన్ని అనూహ్యంగా పెరిగిపోయింది. ఉద్యోగస్తులు వచ్చేవాళ్ళు ఎవడు ఎందుకు, ఏ ఆఫీసర్ వచ్చినా కూడా కింద ఆఫీసర్లకి టెర్రర్, వీడు వస్తే ఏమో ఏం ఖర్చు అయిద్దో, ఎక్కడ తీసుకురావాలి, వీడు ఎక్కడో ఏడు కొట్టాలా. అందుకని వ్యవస్థ ఎట్లా తయారైందంటే, మనం ఏమీ దీన్ని ఎవడో ఏం చేయలేడు. మార్పు కూడా రావాలంటే ఏదో అంటారే, ఒకసారి ఫెనిక్స్ లాగా మొత్తం వ్యవస్థ అంతా కుప్పగూలిపోయి నాశనం అయిపోతే అప్పుడు కొత్త వ్యవస్థ వస్తే ఏమైనా బాగుపడుద్దే. కానీ ప్రస్తుతం ఇప్పుడు నువ్వు అంటున్నావు తిరుమల, అందరికీ తెలుసు, పేపర్లన్నీ వస్తున్నాయి, ఘోషిస్తున్నాయి, తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చెబుతున్నాయి. వాళ్ళే చెప్తున్నారు, సరఫరా చేసిన వాళ్ళే, పాలు సరఫరా చేసిన వాళ్ళే, మా దగ్గర కెపాసిటీ లేదయా, అది ఇది చేస్తాం. కెమికల్స్ అసలు కెమికల్స్ తయారు చేసి పాలలో తయారు చేసి అసలు మొత్తము. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తా నీకు, పల్లెల్లో ఎట్లా తయారయ్యారు తెలుసా, పాలల్లో యూరియా కలుపుతున్నారంటాయా. పల్లెల్లో ఈ అవినీతి ఎంత లెవెల్కి వెళ్ళిపోయిందంటే, ఇది రావడానికి అమ్మేవాళ్ళు అసలు ఫ్యాట్ పర్సెంటేజ్ కనుక. ఇక పల్లెల్లో కూడా ఎట్లా తయారయ్యారంటే, పల్లెల్లో అవినీతి కూడా పల్లెల్లో ప్రజల్లో కూడా పారిపోయింది. ముఖ్యంగా అసలు ఇదైతే కనుక హిందూ దేవతలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి, అసలు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వ్యవహారం కాబట్టి, అసలు పాలు లేకుండా నెయ్యి తయారు చేసి సప్లై చేశారంటే అసలు ఎలా చూడాలంటారు వీళ్ళని అసలుకి? ఎందుకంటే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు ఎన్ని ఉన్నారు. ఎవడి మతం వాడికి గొప్ప, ఇంకోటి మతం అంతే ఏహ్య భాగం. దీన్ని ఎట్లా దెబ్బ కొట్టాలి? ఇప్పుడు ఉన్నాయి మత మార్పులు వస్తున్నాయి, చూస్తున్నాం కదా. హిందువులు క్రిస్టియన్లకు పోతున్నారు, ముస్లింలకు పోతున్నారు, వీళ్ళంతా మత మార్పుడు ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య నాకు ఆశ్చర్యం, కొన్ని లక్షల మంది ఇక్కడ క్రిస్టియన్ మిషనరీస్, లక్షల మంది
అట్లానే వీళ్ళు మతం ఒక మత్తు మంది అయిపోయింది, పిచ్చి అయిపోయింది. అందుకని ఒకటి మతాన్ని ఒకటి దెబ్బ కొట్టుకోవడానికి జరిగేటువంటి ఈ విన్యాసాలే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎవరు వచ్చింది, వాళ్ళంతా కన్వర్టెడ్ క్రిస్టియన్స్. తప్పట్లా. ఇప్పుడు కొన్ని ఊళ్ళు ఉన్నాయి. ఆ రోజుల్లో బ్రిటిష్ హయాంలో ఇప్పుడు ఏంటి, క్రిస్టియానిటీకి కులం లేదు. ఇండియా వచ్చిన తర్వాత కమ్మ క్రిస్టియను, రెడ్డి క్రిస్టియను, మాల క్రిస్టియను, మాది క్రిస్టియను, ఇట్లా రకరకాల కులాల పాపం. మతం క్రిస్టియానిటీ చాలా గొప్పది. యేసుక్రీస్తు ప్రబోధాలు చాలా గొప్పది. మనల్ని ప్రేమించు, అపకారం చేయించు, మానవాళ్ళని ప్రేమించు, ఇదే అనేటువంటి గొప్ప మతాన్ని కూడా ఇక్కడ భారతదేశం వచ్చిన తర్వాత దీన్ని కంపు చేసి కులాల ప్రాతిపదికన చర్చిలు కూడా, వాడు కట్టుకున్న చర్చి, ఈడు కట్టుకున్న చర్చి, కమ్మారి చర్చి, మాలాడ చర్చి, మాదిగోడ చర్చి, రెడ్లు చర్చి, వాళ్ళ చర్చి వీళ్ళు పోరు. అందుకని బాగా కలుషితం అయిపోయింది వ్యవస్థ. అందుకని దీంట్లో కూడా వాళ్ళల్లో వాడు సామరస్యం కూడా లేడు. ఇప్పుడు మన గుంటూరులో ఉన్నాయి చర్చిలు ఉన్నాయి, కొట్టు చేస్తారు. ఆస్తులు ఎంత చర్చీలు ఆస్తులు, ఎంత ఆస్తులు. మాకు వినుకొండలో చర్చ్ కాంపౌండ్ ఉండేది, బోల్డ్ అంత చర్చ్ కాంపౌండ్ మొత్తం అమ్ముకున్నారయ్యా. ఇక్కడ కూడా అంతే, చర్చీలు, గుళ్ళు. ఇప్పుడు మనకు తెలిసి హిందువులు గుళ్ళను దోసుకునే వాళ్ళు హిందువులే ధర్మకర్తలు. దేవుళ్ళని ఎంతమంది దోసుకుంటున్నారు? సో ఇదంతా ఒకెత్తి అయితే కనుక ఒకవైపు సుప్రీంకోర్టులో సిట్ వేసిన ఏదైతే కనుక అఫిడవిట్ ఉందో, ఏది ఛార్జ్ షీట్ ఉందో, ఆ ఛార్జ్ షీట్ను కూడా తప్పుబట్టే విధంగా నిన్న పేరు నాని గారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది అని అంటున్నారు కదా. మరి అలాంటి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద, అదే అబద్ధాలన్న చంద్రబాబు నాయుడు గారి నాలుక మీద దబ్బనం కాల్చి వాతలు పెట్టాలా లేదా అంటూ మరి ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? ఒకటి ఉంది చూసావా, తాబట్టిన కుందేటికి మూడో కాళ్ళని, ఆడ కుందేటిని ఒక కాలు పట్టుకొని నీ బోటు నాలుగు కదా ఈ మూడు అనేటువంటి వ్యవస్థలో ఉంది. ఎవడైనా పార్టీని సమర్థించుకోవడానికి, వాళ్ళ పార్టీని సమర్థించుకోవడానికి ఏ రకమైన తప్పులు చేస్తున్నారు. రాజకీయాల్లో ఒక మాట చెప్పాలంటే నిజాయితీ పరుడు లేడు. రాజకీయాలకు ఎవరు వస్తున్నారంటే బాగా అక్రమంగా సంపాదించుకొని కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాలు సంపాదించుకుంటున్నారు. రాజకీయాలకు వచ్చినోడు మళ్ళీ ఆ డబ్బు సంపాదించుకోవాలి. అంతేగాని నిజాయితీ పూర్వకాలంలో మహానుభావులు గొప్పవాళ్ళు, కర్పూర్ ఠాకూర్ లాంటి వాళ్ళు, ఇక మనకు కూడా మన సంజీవ్ రెడ్డి, వీళ్ళంతా మంచి నిజాయితీ, బ్రహ్మానంద రెడ్డి, వీళ్ళంతా నిజాయితీ పరులు. ఆ వ్యవస్థ పోయింది. ఇప్పుడంతా కూడా రాజకీయం అంటే కలుషితమే. ప్రతివాడు మంచివాడు అనేవాడు రాజకీయాల్లోకి పోవడానికి భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? వాడికి కూడా మసిబూసి మారాడికాయ చేసి వాడిని కూడా మట్టి జల్లేసి వాడిని ఎట్లా కిందకి లాగాలి అనేటువంటి వ్యవస్థ ఏర్పడింది. రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఎవరంటే అన్నీ మసిబూసుకొని వచ్చేవాళ్ళే. అన్నిటికీ అతీతంగా ఏవిడు అనుకుంటే నాకెందుకు, నాకు పదవి కావాలి అనేటువంటి వ్యవస్థ ప్రబలింది మిత్రమా. అందుకని ఎవడి పార్టీని వాడు సమర్థించుకుంటాడు. తప్పు చేసినా కూడా తప్పును, అరే క్రిమినల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే, క్రిమినల్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే రాజకీయ నాయకులు తీసుకొచ్చి బయటకు తీసుకొస్తుంటే ఏం మాట్లాడతావు నువ్వు? ఒక మర్డర్ క్రిమినల్ని చేసినాడు పోలీసులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెడితే పోలీసులను బెదిరించి తీసుకొస్తున్నారు రాజకీయ నాయకులు. ఇంకెక్కడుంది నీకు ప్రజాస్వామ్యం? పో. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇక్కడ తిరుమల వ్యవహారాన్ని కాసేపు పక్కన పెడతానుగా కూటమిని విచ్ఛిన్నం చేస్తే తప్పితే జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం లేదని, జగన్మోహన్ రెడ్డికి మొన్నటి వరకు అత్యంత సమీపంగా ఉన్న వ్యక్తే ఆ విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అయితే కనుక అసలు ఎలా చూడాలంటారు? కరెక్ట్. ఎందుకంటే అటు వైకాపా, ఇటు మూడు పార్టీలు ఇది ఇప్పుడు జగన్కు ఉన్న బలం ఉంది. ఇప్పటికి కూడా స్ట్రాంగ్ ఫాలోయింగ్ జగన్ అనేవాడికి ప్రాణాలు ఇచ్చేటువంటి జనం ఉన్నారు. పిచ్చిగా హైలీ ఎడ్యుకేటెడ్ కూడా, బాగా చదువుకున్న వాళ్ళు కూడా జగన్ అంటే ప్రాణం ఇచ్చేటువంటి జనం ఉన్నారు. 30-35% ఇప్పటికి కూడా ఉన్నారు. జగన్ వస్తుంటే సీఎంని ఎగురుతున్నారంటే ఎందుకు ఎగురుతున్నారు? ఆ అభిమానం అట్లా ఉంది. వీళ్ళు కనుక చీలిపోతే డెఫినెట్గా జగన్ వస్తాడు. ఎందుకంటే ఇవన్నీ పవన్ కళ్యాణ్ పోయాడనుకో, మొన్న కూడా పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశానికి కష్టమయ్యేది. ఇప్పుడైతే ఆఫ్కోర్స్ చంద్రబాబు జైల్లో పట్టడం, జనమంతా సానుభూతి చూపించడం అది ఎత్తైతే కూడా కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఎవడైనా ఒకటి గుర్తుపెట్టుకో, రౌడిజానికి భయపడతారు. జగన్ పార్టీ రౌడిజం పార్టీ. ఇప్పటికి కూడా వాళ్ళు భయం లేదు వాళ్ళకి.
ఆ వర్గానికి భయం లేదు. ఇదంతా కూడా ఈ ముగ్గురికి అదే భయంతో బతుకుతున్నటువంటి వాళ్ళే. వీళ్ళు కూడా ఏంటి అయ్యో మనం విడిపోతే వాడు మన దావ కొడతాడు అనేటువంటి భయంతో ఉన్నారు. కానీ వీళ్ళకి కూడా లుకలుకలు ఉన్నాయి. ఇప్పుడు 3 పార్టీలకి ఏమి సఖ్యత లేదు. సఖ్యత నీకు చిన్న ఉదాహరణయా, ఇప్పుడు జగన్ గారి మీద అన్ని కేసులు ఉన్నాయి. ఎందుకు బయటకు రావట్లా చెప్పు? అన్ని మూలన పడేసి 10 సంవత్సరాలు అయిందే ఈడీ అటాచ్ చేసి. ఏదేమైంది ఆ కేసు? నిన్న వాళ్ళ బాబాయిని చంపారే, పాప మా అమ్మాయి పోరాడుతూ ఉందే, ఏమైంది ఆ కేసు? ఎందుకు? ఇవన్నీ కూడా రాజకీయాల చేతుల్లో, రాజకీయ నాయకుల చేతుల్లో వ్యవస్థలన్నీ పట్టుబడి ఉన్నవి. రాజకీయ నాయకులు ఏం చేస్తే పోలీసులు కూడా ఇప్పుడు మొన్న జగన్ అంటున్నాడు మేము వస్తే రఫరఫలాడిస్తామని. ఎవరి చేత రఫరఫలాడిస్తాడు? పోలీసుల చేత. వీళ్ళకి చేత కాదు రఫరఫలాడించడం. అతను జగన్ ఏం చేస్తున్నాడంటే వీళ్ళకి హ్యాండిల్ ఇస్తున్నాడు, ఎగదోస్తున్నాడు. నేను రఫరఫలాడిస్తా. ఎవరు పోలీసులు? మన చంద్రబాబుని ఎవరు జైలు పెట్టింది? వీళ్ళే పెట్టారు. వీళ్ళకి చేత కాదు, వీళ్ళు కూడా రఫరఫలాడిస్తారు. వాళ్ళ రఫరఫలాడితే ఈ ప్రజల మధ్యలో నలిగిపోయి పల్లెల్లో రేపు పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి, మరి అరాచకంగా తయారవుతాయి. అరాచక వ్యవస్థ. రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు, పంచాయతీ ఎలక్షన్లో ఘోరంగా డబ్బులే కాదు విధ్వంసం జరిగేటువంటి ఎందుకు అట్లా ఉంది పరిస్థితి.